Hello, I'm Dr. Mamata Pundu. I'm a consultant obstetrician and gynecologist at Renova Hospital, Kompally. So, normal pregnancies ki, twin pregnancies ki checkups lo emaina teda untunda, food lo emaina teda untunda, ela chuskoవాలి. Twin pregnancies lo complications ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళలో చెకప్స్ కూడా ఫ్రీక్వెంట్ గానే చేయాల్సి వస్తుంది. ఫస్ట్ కన్సీవ్ అయిన వెంటనే వచ్చి హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రెగ్నెన్సీ స్కాన్ ఏదైతే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేస్తామో అది చేసుకొని వీ హ్యావ్ టు డయాగ్నోస్ అది డైకోరియానిక్ డయామ్నియాటికా మోనోకోరియానిక్ ప్రెగ్నెన్సీయా అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే డైకోరియానిక్ డయామ్నియాటిక్ ప్రెగ్నెన్సీస్ లో కాంప్లికేషన్స్ కంపేర్ టు మోనోకోరియానిక్ లో తక్కువగా ఉంటుంది కాబట్టి ముందే డిసైడ్ చేసుకొని ఏది హై రిస్క్ ఏది కొంచెం తక్కువ రిస్క్ ఉంటుంది అనేది డిసైడ్ అవ్వచ్చు. మోనోకోరియానిక్ ప్రెగ్నెన్సీస్ లో కాంప్లికేషన్స్ ఇప్పుడు చెప్పిన కాంజాయింట్ ట్విన్స్ అవ్వనివ్వండి, ట్విన్ ట్రాన్స్ఫ్యూషన్ సిండ్రోమ్ అవ్వనివ్వండి, సింగిల్ ఫిటల్ డిమైజ్ ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి మోనోకోరియానిక్ ట్విన్స్ లో చాలా ఎక్కువ. అందుకోసం ఫస్ట్ ట్రైమిస్టర్ లో చేసే స్కాన్ లో డైకోరియానిక్ ట్విన్సా మోనోకోరియానిక్ ట్విన్సా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత అనామలీ స్కాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళలో కంజాయింట్ ట్విన్స్ కానివ్వండి, కంజెనిటల్ గా అబ్నార్మాలిటీస్ ఉండడం అవ్వనివ్వండి, హార్ట్, బ్రెయిన్, కిడ్నీ వీళ్ళలో ఎక్కువగా చూడొచ్చు కాబట్టి కంపల్సరిగా అనామలీ స్కాన్ అనేది మిస్ అవ్వకూడదు. ఒకవేళ వాళ్ళు మోనోకోరియానిక్ ట్విన్స్ అయితే నార్మల్ ప్రెగ్నెన్సీస్ లో అయితే 7th month లో చేపించి మళ్ళీ 9th month లో చేపిస్తాం. బట్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ లో ఏంటంటే ఎవ్రీ 4 to 6 weeks కి బేబీ గ్రోత్ మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ ఈ కాంప్లికేషన్స్ ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంటే అకార్డింగ్ టు దట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. సో మోనోకోరియానిక్ ట్విన్స్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎవ్రీ 2 weeks కి చెకప్స్ కి రావాలి. సో దట్ వాళ్ళలో ప్రెగ్నెన్సీలో డెవలప్ అయ్యే కాంప్లికేషన్స్ హైపర్ టెన్షన్ కానివ్వండి, బీపీ కానివ్వండి, అనీమియా అవ్వనివ్వండి, ప్రీటర్మ్ లేబర్స్ అవ్వనివ్వండి, ఇవి మానిటర్ చేయడానికి, బేబీ గ్రోత్ కూడా మానిటర్ చేయడానికి ఎవ్రీ 4 weeks కి ఒకసారి స్కాన్, ఎవ్రీ 2 weeks కి ఒకసారికి ప్రెగ్నెన్సీ విజిట్స్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళలో డెలివరీ నార్మల్ గా అవ్వచ్చా, కంపల్సరీగా సిజేరియన్ కే వెళ్ళాలా? నార్మల్ గా ట్విన్స్ ప్రెగ్నెన్సీస్ లో ప్రీటర్మ్ లేబర్ అనేది చాలా కామన్. బట్ ఎప్పుడు డెలివరీ ప్లాన్ చేసుకోవాలి, ఏ జెస్టేషనల్ ఏజ్ లో ప్లాన్ చేసుకోవాలి అని అంటే, ఒకవేళ వాళ్ళు డైకోరియానిక్ డయామ్నియాటిక్ ట్విన్స్ అనుకోండి, బేబీ గ్రోత్ అంతా నార్మల్ గానే ఉంటే 37-38 weeks వరకు వెయిట్ చేసి నార్మల్ గానే డెలివరీ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో కూడా మళ్ళీ ఉన్న 2 బేబీస్ లో ఫస్ట్ బేబీ హెడ్ సెఫాలిక్ పొజిషన్ లో ఉంటే నార్మల్ కి ట్రై చేయొచ్చు. లేదు ఫస్ట్ బేబీ బ్రీచ్ లో ఉంటే సిజేరియన్ కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మోనోకోరియానిక్ ట్విన్స్ అనుకోండి, దాంట్లో మోనోకోరియానిక్ డయామ్నియాటిక్ ట్విన్స్ అయితే 36 weeks కి టర్మినేషన్ డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. మోనోకోరియానిక్ మోనోయామ్నియాటిక్ ట్విన్స్ అయితే 32 to 34 weeks కి సిజేరియన్ సెక్షన్ ద్వారా డెలివరీ చేయాలి. ఎందుకంటే వీళ్ళలో కాంప్లికేషన్స్ ఐయుడి అయ్యే ఛాన్స్, లేకపోతే కార్డ్ ప్రొలాప్స్ అయ్యే ఛాన్స్ మోనోకోరియానిక్ మోనోయామ్నియాటిక్ ట్విన్స్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 32 to 34 weeks జెస్టేషనల్ ఏజ్ కి లంగ్ డెవలప్మెంట్ అయ్యే స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత కూడా ట్విన్ జెస్టేషన్స్ లో కాంప్లికేషన్స్ ఉండొచ్చు. ఎలా అంటే వీళ్ళలో ఎక్కువగా రక్తం పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వెజైనల్ డెలివరీకి అలో చేసినప్పుడు వెజైనల్ ఇంజురీస్ కూడా ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. పోస్ట్ పార్టమ్ గా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావచ్చు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. డైట్ లో వీళ్ళలో ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే, నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకంటే ట్విన్ ప్రెగ్నెన్సీస్ లో క్యాలరీ ఇంటేక్ డబుల్ తీసుకోమని చెప్తాము. ఎట్ ది సేమ్ టైం ప్రోటీన్ ఉండే డైట్ కూడా వీళ్ళు ఎక్కువగా తీసుకుంటే బెటర్. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ లో కూడా లాక్టేషన్ పీరియడ్ లో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళకి బ్రెస్ట్ మిల్క్ సప్లై ఎక్కువగా రావాలి కాబట్టి ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం బెటర్. థ్యాంక్ యూ.